నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ జయంతి సందర్భంగా ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విభాగ కార్యవాహ విజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్రహ్మ విద్యాశ్రమంలో పూజ్య శ్రీ శాంతానందగిరి స్వామీజీ ఆశీస్సులతో కేశవపట్నంలో జరిగిన ఈ ఉత్సవంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, స్వయం సేవకులు పాల్గొన్నారు. పంచాంగకర్త సంపత్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తండ్రి అయి ఆ ఒక్కడే తల్లి అయి ఆ ఒక్కడే కొడుకు అయి ఆడొక్కడే కోడలయి ఆడొక్కడే బిడ్డ అయి ఆడొక్కడే అల్లుడయి ఆడొక్కడే మనుమలు మునిమనుమలై సర్వము తానే అయి కూసున్నాడు. ఎవడు? ఈశ్వరుడు. అది మరిచిపోయాం మనం. ఎందుకు మరిచిపోయామయ్యా అంటే ఈ కలి ప్రభావమా, ధన ప్రభావమా, ఈ మధ్య అధికారులు చేసిన కుల ప్రభావమా మరిచిపోయాం. అయితే నిజంగా చెప్తే కులము లేదు, మతము లేదు. ఏమి ఈ కులమందరూ ధనము నెత్తికెక్కినోళ్ళు పెట్టుకున్న కులాలు. ధనము నెత్తికెక్కినోళ్ళంతా కులం పెట్టుకున్నారా అని పెత్తనాల కోసం. అంతేగాని కులం లేదు. శాస్త్రములో, ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాలలో అసలు కులమే లేదు. భగవద్గీతలో క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ అని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు సూర్యునికి చెప్పినటువంటి మాటలు. కానీ అవి ఎంతవరకు ఆచరణ అంటే అవి మాటల వరకే చెప్పాడు కానీ ఆచరణ లేదక్కడ. క్షత్రియుడు అంటే ఏ జాతిలో పుట్టిన వాడైనా సరే బలము గల్లవాడు క్షత్రియుడు. వైశ్యుడు ఎవడయ్యా అంటే ఓపికతోని, ఓర్పుతోని పక్కోడు ఎన్ని ఏమన్నా నవ్వుతూ గో సంరక్షణ చేసేవాడు వైశ్యుడు. అది ఏ జాతిలో పుట్టినా సరే. బ్రాహ్మడు ఎవడయ్యా అంటే బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం ఉన్నవాడు, విద్వత్తు ఉన్నటువంటి వాడు, మంచి కుశలత కలిగిన వాడు. అది ఏ జాతిలో పుట్టినా సరే ఆడే బ్రాహ్మణుడు. శూద్రుడు అంటే ఎవడయ్యా? ఆ బుద్ధి లేనివాడు, తిండిపోతూ సోమరి, ఏమిటికి పనికి రానివాడు శూద్రుడు. ఆడు ఏ జాతిలో పుట్టినా సరే, ఎక్కడ పుట్టినా సరే ఆడు శూద్రుడు. ఇది శ్రీకృష్ణ భగవానుడు పెట్టినటువంటి నియమం. అది మరిచిపోయి మనము నా అయ్య రాజయుడు, నాకు కూడా ఒక తోక పెట్టుండ్రి, నేను కూడా రాజును అని కోతులకేమో సహజంగా తోకలు. గురు శిక్ష కావలెను నారాయణ. గురువు దగ్గరికి పోతే తెలుసు. మరి ఈ సంవత్సరం పేరేంటి? పోయిన సంవత్సరం పేరేంటి? వచ్చే సంవత్సరం పేరేంటి? ఇప్పుడు సంవత్సరం ఈ 60 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 40వ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరము తెలుగు 60 సంవత్సరాలలో 40వ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరం. గత సంవత్సరము